ఓకే అండి. అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. త్వరలో ఏపీలో డిఎస్సి, కానిస్టేబుల్ ఎగ్జామ్, తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు, సెంట్రల్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఈ క్లాస్ ఉంది. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. యాప్ను కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు. ఏపీ డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన సపరేటు కోర్సు కూడా ఉంది. ఒక మారుమూల సైతం విద్యార్థి కూడా అందుబాటులో ఉండాలి. ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో మీ ముందుకు రావాలనే ఒక లక్ష్యంతోనే వస్తున్నాం. ఒక నోటిఫికేషన్ మనం చేయదాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లో ఒక విన్నర్గా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నిలబడగలగాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటేటివ్ నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతాం. ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకనమీ, పాలిటీ స్టాక్ జీకే, చరిత్ర స్టాక్ జీకే, టోటల్ అంశాలు ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు మన యాప్లో ఉన్నాయి. ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ ఈరోజు గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశం అండి. గ్యారంటీగా ఇక్కడి నుంచి బిట్ వస్తుంది. ఒక 2025 సంవత్సరానికి ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఇండియా 151వ స్థానం ఉంటే మొదటి స్థానంలో ఉన్న దేశం అంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అడుగుతుంది సార్. ఇక్కడ అంశం మీరే క్యాచ్ చేయండి సార్. ఇక్కడ ఏందండి? నార్వేనా, ఎస్తోనియా, నెదర్లాండా, స్వీడనా? స్వీడన్ అంటే 4th ప్లేస్లో ఉంది, నెదర్లాండ్ 3rd ప్లేస్లో ఉంది, ఎస్తోనియా 2nd ప్లేస్లో ఉంది, నార్వే ఫస్ట్ ఉంది. ఇక్కడ నార్వే ఎన్నో స్థానం అండి? ఫస్ట్ ప్లేస్. ఎస్తోనియా ఎన్నో స్థానం అండి? 2nd. నెదర్లాండ్ ఎన్నో స్థానం అండి? 3rd. స్వీడన్ ఎన్నో స్థానం అండి? 4th. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. దేంట్లో 2nd ఉంది? షుగర్ ఉత్పత్తిలో. దేంట్లో 3rd ఉంది? ఎయిడ్స్లో. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం నడిచింది? 34. 123 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్డినెన్స్ జారీ చేసే ఆర్టికల్. ఇక్కడ ఏ దేశం ఫస్ట్ అనుకున్నాం? నార్వే. ఏ దేశం ఇక్కడ 2nd అనుకున్నాం? ఎస్తోనియా. స్వీడన్ ప్లేస్ ఎంత? 4th. నోబెల్, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? స్వీడన్ కంట్రీ. నెదర్లాండ్ అంటున్నాం, అంతర్జాతీయ న్యాయస్థానం హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? నెదర్లాండ్లో. ది ఎగు సిటీ. 2026కి ఉమెన్స్ వరల్డ్ కప్ హాకీ ఇక్కడే, పురుషుల వరల్డ్ కప్ హాకీ ఇక్కడే. 2025 జూన్లో నాటో మీటింగ్లు కూడా ఇక్కడే జరగబోతున్నాయి. ఏ కంట్రీ? నెదర్లాండ్. స్వీడన్ క్యాపిటల్ ఏంది? స్టాక్హోమ్. నెదర్లాండ్ క్యాపిటల్ ఏంది? ఆమ్స్టర్డామ్. నార్వే. మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఇది. ది ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ కంట్రీ పిలుస్తున్నారు. ఇక్కడ గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ ప్రైజు ఏ దేశం ఇస్తుంది? నార్వే ఇస్తుంది. ఇండియా వరల్డ్ పత్రికా స్వేచ్ఛలో లాస్ట్ ఇయర్ 159 ఉంటే ఇయర్లో ఇండియా ప్లేస్ ఎంతండి? 151వ స్థానం ఉంది. ఓకే, మరొక ప్రశ్నను చూడండి. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఎరిత్రియా దేశం ఇక్కడ స్థానం ఎంత? అయితే పత్రికా స్వేచ్ఛలో ఇక్కడ 76వ స్థానం అంటే నికరగ్వా కంట్రీ. 79 అంటే నార్త్ కొరియా, ఉత్తర కొరియా. ఇక్కడ పత్రికా స్వేచ్ఛలో 178 అంటే చైనా కంట్రీ. ఆన్సర్ ఏంది? ఇక్కడ ఎరిత్రియా. ప్రపంచంలో 2025 మే 3వ తేదీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు సందర్భంగా రిపోర్టర్స్
వితౌట్ బోర్డర్స్ అనేక సంస్థ 180 దేశాల ప్రపంచ పత్రిక స్వేచ్ఛను ప్రకటిస్తే చివరి ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అంటే ఎరిత్రియా, రెండో చివరిదంటే ఉత్తర కొరియా, మూడో చివరిదంటే చైనా కంట్రీ. ఎరిత్రియా ఎన్నో స్థానం? 180. 80 ఆర్టికల్ ఏం చెప్తుంది? 80 ఆర్టికల్ రాష్ట్రపతి 12 మంది మేధావుల్ని రాజ్యసభకు నియమిస్తాడు. 18 ఇక్కడ ఏంటిది? ఇక్కడ 18 అంటున్నావు. ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18 రైల్వే జోన్ ఏది? విశాఖ. ఎన్నో లోక్సభ ఇది? 18వ లోక్సభ. ఓకే, అంటే ప్రపంచంలో భారతదేశంలో తొలి పత్రిక అంటే బెంగాల్ గెజిట్. ఇది కలకత్తా నుండి విడుదలైంది. ఇక్కడ భారతదేశంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. ప్రపంచంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే పులిట్జర్ బహుమతి. పత్రికా సేవా రంగంలో 2002 నుండి మే 3వ తేదీని అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. మరొకటి చూడండి సార్, 2025 సంవత్సరం మే 3వ తేదీ నాడు వరల్డ్ న్యూస్ ఫ్రీడమ్ అవార్డు యునెస్కో సంస్థ నుండి ఎవరికి ఇక్కడ లభించింది? ఏ పత్రిక లభించింది ఇక్కడ? ఏది? అమెరికా వాషింగ్టన్ పత్రిక, లండన్ రాయిటర్ పత్రిక, ఇంగ్లాండు బిల్డ్ పత్రిక, నికరగువాకు చెందిన లా ప్రెస్ అనే పత్రిక. ఇది 1926లో ఈ పత్రికని ఇక్కడ స్థాపించారు. ఒక ఆయన అంటాడు, ప్రపంచంలో 10,000 తుపాకుల కంటే తనకు వ్యతిరేకంగా రాసే 2 వార్తా పత్రికలకే భయపడాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి ఆయన నెపోలియన్. నేను విప్లవం కన్నా బిడ్డనని చెప్పి ఒక నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా నెపోలియన్ అండి ఇక్కడ. ఓకే, వరల్డ్ న్యూస్ ఫ్రీడమ్ అవార్డు యునెస్కో ఈ అవార్డును డొనేట్ చేస్తుందండి. ఓకే, మరొకటి చూడండి సార్, అంటే 2000 యూపీఎస్సీలు 2025 మే 2 నాడు యూపీఎస్సీలో మెంబర్గా నియమితులైన సుజాత చతుర్వేది ఏ రాష్ట్ర యొక్క ఐఏఎస్ కేడర్? 1989 అంటే 89 బీహార్ యొక్క ఐఏఎస్ కేడర్ ఈమె అండి. ప్రజెంట్లీ యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రీతి సుడాన్ అండి. ఇక్కడ ప్రీతి సుడాన్ యూపీఎస్సీ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తున్న వ్యక్తి, ఒక ఐఏఎస్ యొక్క ఆఫీసర్ అండి. ఈమె మాత్రం ఇక్కడ ప్రధానంగా. మరొకటి చూడండి సార్, 2025 ఏప్రిల్ 30న ఏ 2 దేశాల మధ్య ఖనిజాల త్రవ్వకాల పైన ఒప్పందం జరిగింది? ఓకే, క్రిమియా అనే ప్రాంతం ఇది. అంటే ఉక్రెయిన్ యొక్క అండర్ ఉన్న క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. క్రిమియా వాళ్ళకి ఇవ్వండి, రష్యాకే వదిలేయండి, యుద్ధాన్నిగా ఆపివేద్దామని చెప్పి నేను ముందుంటా, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా. కానీ ఇవాళ బాక్సైడ్ కానీ అల్యూమినియం కానీ ప్రధానమైన ఖనిజాలు చైనా నుండి దిగుమతి అవుతున్న యొక్క నేపథ్యంలో చైనాపై మధ్య అమెరికా విపరీతమైన టారిఫ్లను విధించడంతో ఇవాళ ఉక్రెయిన్ ఖనిజాలకు నిలయమైన ప్రాంతం. ఇక ఉక్రెయిన్ నుండి ఖనిజాల త్రవ్వకాలపై ఏ దేశం ఉక్రెయిన్తో ఒప్పందాన్ని అంగీకరించిందంటే అమెరికా, ఉక్రెయిన్ అండి. డి ఆన్సర్. ఉక్రెయిన్ క్యాపిటల్ ఏందండి ఇక్కడ? కీవ్. కివి అంటే న్యూజిలాండు జాతీయ పక్షి. కీవ్ అంటే ఉక్రెయిన్ క్యాపిటల్. ఓకే, జెలెన్స్కీ అనేవాడు ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్. 1991లో రష్యా నుండి నూతనంగా ఏర్పడిన యొక్క దేశమే ఉక్రెయిన్. 2023లో అంటే 22 కంటే ముందే RRR మూవీలో నాటు అనే సాంగ్ను కంపోజ్ చేసింది కూడా ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుని యొక్క భవనం ముందే ఈ సాంగ్ని ఇక్కడ కంపోజ్ చేయడం జరిగిందండి. ఓకే, 2025 మే 3వ తేదీ నాడు పాకిస్తాన్
అబ్దల్లీ క్షిపణి పరీక్షించింది. ఇక్కడ ఓకే, సర్ఫేస్ టు సర్ఫేస్. ఇక్కడ ఒకవైపు ఇక్కడ కాల్వ అంటే పాల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్ ఇక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈరోజు అబ్దల్లీ అనే యొక్క క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. దీని పరిధి 450 కిలోమీటర్లు. పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ఇక్కడ గోరీ-1, మరొకటి హతాబ్. ఓకే, అంటే గోరీ-1, మరొకటి ఇక్కడ హతాబ్ 7. దీని మరొక పేరే బాబర్ అనే పేరు కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ షాహీన్ మిసైల్ కూడా పాకిస్తాన్కి సంబంధించింది. మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న జియో మాన్యువల్ గోలెనెక్స్ ఇక్కడ ఓకే, గొలెన్వా అయిన ఏ దేశ అధ్యక్షుడు మే 1 నుండి ఇక్కడ మే 5 వరకు భారతదేశాన్ని పర్యటించి సాంప్రదాయక ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, ఆర్థిక అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క వ్యక్తి ఈ రోజే రాష్ట్రపతిని కూడా భేటీ కావడం జరిగింది. ఎవరండి ఇక్కడ? ఏ దేశం అండి? అంగోలా క్యాపిటల్ లువాండా. ఓకే, రువాండా క్యాపిటల్ కిగాలి, ఉగాండా క్యాపిటల్ కంపాలా, నైజీరియా క్యాపిటల్ అబూజా. నైజీరియా క్యాపిటల్ అబూజా అండి. ఓకే, మరొకటండి 2025 మే 3వ తేదీ నాడు ఉద్యోగాలు సృష్టించడానికి ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలలో చేరిన భారత పారిశ్రామికవేత్త ఎవరండి? ఇక్కడ సునీల్ మిట్టల్ అండి. ఈ మధ్యన బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు నైట్వుడ్ అవార్డు గ్రహీత కూడా ఇతనే. భారతీ ఎయిర్టెల్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు ఇతను. కుమారమంగళం బిర్లాకు దీనానాథ్ మంగేష్కర్ అవార్డు గ్రహీత అంటే కుమార మంగళం బిర్లా ఇక్కడ. ఓకే, ఇదండి మరొక అంశం. రీసెంట్లీ ఓకే 2025 మే 3 నాడు నరమదేశ తివారీ ఏ విభాగానికైనా వైస్ చీఫ్గా నియమితులయ్యారు. నావిక దళమా, వైమానిక దళమా? ఓకే, ప్రజెంట్లీ ఆర్మీ చీఫ్ అంటే ఉపేంద్ర ద్వివేది. ఓకే, ప్రజెంట్లీ ఎయిర్పోర్ట్ చీఫ్ అంటే ఏపీ సింగ్. ప్రజెంట్లీ నావిక దళం చీఫ్ అంటే ఇక్కడ ఓకే విశ్వనాథ్ త్రిపాఠి. ఆన్సర్ ఏంది ఇక్కడ? వైమానిక దళానికి వైస్ చీఫ్గా నియమితులైన యొక్క వ్యక్తిన నరమదేశ తివారీ అండి ఇతను. ఓకే, మరో అంశం చూడండి. 2025 మే 2వ తేదీ నాడు నరేంద్ర మోడీ ఏపీలో దాదాపు 74 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే సుమారు ఇక్కడ 50,000 కోట్ల యొక్క ఓకే 50,000 కోట్ల రూపాయల యొక్క ఒక పలు మౌలిక ప్రాజెక్టులకి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. మరో ఇంపార్టెంట్ ఇక్కడ అంశం అండి. 2025 మే 2వ తేదీ నాడు ప్రధానమంత్రి జాతికి అంకితంగా ప్రకటించిన ఓడరేవు నిన్నటి రోజున 2015 డిసెంబర్ 5 నాడు నిర్మాణానికి శంకుస్థాపన జరిగితే నిన్న ప్రారంభించారు. త్రివేండానికి 24 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురానికి 16 కిలోమీటర్ల యొక్క దూరంలో ఉన్న యొక్క సీ పోర్ట్ అండి. ప్రజెంట్లీ ఇండియాలో 14 అంతర్జాతీయ సీ పోర్ట్లు ఉన్నాయండి. అందులో విజియం జమ్ ఇక్కడ ఇది కేరళ రాష్ట్రం అండి. ఇలాంటి యొక్క లేటెస్ట్ అంశాలపైనే రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి
తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారి నువ్వంటే ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. ఇక్కడ విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి కానీ 2 రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ మన కోర్స్ అందిస్తున్నాం. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.